Not everything that is faced can be changed, but nothing can be changed until it is faced. జేమ్స్ బాల్విన్. మన ముందుకు వచ్చిన ప్రతి సమస్యను మార్చలేము, కానీ ఎలాంటి సమస్యను ఎదుర్కోకపోతే అది అస్సలు మారదు. మన జీవితంలో చాలానే కష్టాలు, సవాళ్ళు, సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సమస్యలు మన చేతిలో లేని విషయాలు అయ్యి ఉంటాయి. ఉదాహరణకు వాతావరణం, కొన్ని ప్రమాదాలు లేదా ఇతరుల నిర్ణయాలు. వీటిని మనం మార్చలేము. అయితే మన చేతిలో ఉన్న చాలా విషయాలు, మన అలవాట్లు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన భవిష్యత్తు దిశ, ఇవన్నీ మాత్రం మార్పు సాధ్యమే. కానీ ఆ మార్పు ఎప్పుడు మొదలవుతుందంటే మన సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే. ఒక విద్యార్థి పరీక్షలో ఎప్పుడు తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు. మొదట్లో అతడు ఎప్పుడూ నేను చేయలేను అని తప్పించుకునేవాడు. కానీ ఒకరోజు తన సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన బలహీనమైన సబ్జెక్టుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ప్రతిరోజు సమయపాలన చేసుకున్నాడు. దృష్టి చెదరని వాతావరణంలో చదివాడు. మొదట్లో చాలా కష్టం అనిపించినా కొద్ది కాలంలో ఫలితం కనిపించడం మొదలైంది. ఎదుర్కొంటేనే మార్పు సాధ్యమైంది. మనకు చెప్పే పాఠం: ప్రతి సమస్యను మనం మార్చలేము, కానీ మార్చగల సమస్యలను తప్పక ఎదుర్కోవాలి. సమస్య నుండి పారిపోతే అది మరింత పెద్దదవుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటేనే మార్పు, అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మన జీవితంలో సమస్యలపై కన్నెర్ర చేయండి. ఏదైనా మార్పు కావాలి అంటే ముందుగా ఆ సమస్యను నేరుగా ఎదుర్కోవాలి. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్. ప్లీజ్ షేర్ టు యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.